ఈ రాష్ట్రానికి స్వర్ణ యుగం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. పోలవరం ద్వారా అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నా కల. నీళ్లు ఇస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, సంపద సృష్టించే సృష్టికర్తలున్నారు. అది జరిగేది. ఇప్పుడు అది పోయింది. నేను అడుగుతున్నా, పోలవరం ఈ చింతలపూడి సభ ద్వారా అడుగుతున్నా, డయాఫామ్ వాల్ ఏమైంది? కాఫర్ డ్యాములు ఏమైనాయి? గైక్ బెండ్ ఏమైంది? 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2024 కాదు, ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తాం, కేంద్ర సహకారం తీసుకుంటాం, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. అది సంపద సృష్టించే మార్గం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేసేది విధ్వంసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మీరందరి ముందు నుండి ఏదైతే ఈరోజు మనందరి ముందర చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ముందుకు తీసుకొచ్చాం. 4,900 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తే ఈ యొక్క చింతలపూడి ఏరియానే కాకుండా నూజివీడు ఈ ప్రాంతాలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేటివి. అలాంటి చింతలపూడి నిలిచిపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే హామీ ఇస్తున్నా, ఈ సభలో రేపు రాబోయే రోజుల్లో చింతలపూడిని పూర్తి చేసి చింతలపూడి నియోజకవర్గానికి ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. ఇది చేస్తే రైతాంగం వాణిజ్య పంటలేస్తారు, బ్రహ్మాండంగా ముందుకు పోతారు. ఒక్క ఉదాహరణ మీరు చూడండి, పామాయిల్ ఉంది. ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు కూడా హెలికాప్టర్లు వస్తా ఉంటే పైన నుంచి చూసుకుంటూ వచ్చాను పామాయిల్ ఎట్టుందని. ఆ పామాయిల్ పంట ఇక్కడికి తెచ్చింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా. ఆయన మొదటిసారిగా సీఎంగా ఉన్నప్పుడు మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఒక మొక్కకు 40 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. ఇంకో పక్కన ఎరువులు, పురుగు మందులు కానీ, యంత్రాలు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీతో ఇచ్చాం ఆ రోజు. ఈ రోజు మీరు చూడండి, ఎక్కడ కూడా సబ్సిడీస్ అన్ని తీసేశాడు, ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇంకో పక్క ఒకప్పుడు ఒక టన్ను 18,000 వచ్చేది, ఇప్పుడు టన్ను 11,000 నుంచి 12,000 వస్తా ఉంది. అంటే గవర్నమెంట్ సీతకన్నేసింది, మార్కెట్ లేదు. ఒకప్పుడు నేను మార్కెట్ తగ్గినప్పుడంతా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇచ్చి పామాయిల్ కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పామాయిల్ దెబ్బతినింది, అక్వా దెబ్బతినింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, రైతుకు న్యాయం చేయడం కోసం పామాయిల్ ని ప్రోత్సహిస్తాం, సబ్సిడీలు ఇస్తాం. అక్వా రైతుకు కూడా ఒక యూనిట్కి ₹50 కరెంట్ ఇచ్చి దాన్ని కూడా ప్రోత్సహించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మీ అందరికి చెప్తున్నాను, ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్ని బాగు చేయడం కోసం ఆలోచించాలి, మీ జీవితాల్లో వెలుగు రావడానికి ఆలోచించాలి. అట్లా కాకుండా మాటలు చెప్పి ముద్దులు పెట్టి తల నిమిరి ఒక్క ఛాన్స్ అని మిమ్మల్ని గోదావరిలో ముంచే నాయకులు వస్తే మన జీవితాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఈ రోజు నేను ధైర్యంగా చెప్తున్నా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ అభివృద్ధి చేశాం, సైబరాబాద్ నిర్మాణం చేశాం. ఈ రోజు హైదరాబాద్ నగరం దేశంలో నెంబర్ 1 గా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కృషి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఇక్కడుండే పిల్లలు
బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, మెడికల్ కాలేజీలు ఇచ్చాం, ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు అక్కడ ఉంటారు. మొన్న కష్టం వస్తే 80-90 దేశాల్లో నాకు సపోర్ట్ చేస్తూ నిరసన తెలియజేశారంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికి ఇచ్చిన వరం. ప్రపంచాన్ని జయించే శక్తి మా యువతకుంది. వాళ్ళని ప్రోత్సహిస్తే ఏమైనా చేస్తారు. అందుకే హామీ ఇస్తున్నా, ఆ యువతతో నేనుంటా, వాళ్ళని ప్రోత్సహిస్తా. మళ్ళీ చెప్తున్నా, దీనికోసమే ఈరోజు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. దాంట్లో మొట్టమొదటిసారి మా తమ్ముళ్ళకి, మా యువతకి ఒకటే హామీ ఇస్తున్నా, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. సిద్ధమా తమ్ముళ్ళోనే మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఉందా? ఉద్యోగం వచ్చిందా? ఇచ్చాడు ఉద్యోగం. ఎక్కడా? నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే వాలంటీర్ ఉద్యోగం, నేను గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ? సారాయి అంగడిలో, మద్యం కొట్లో ఉద్యోగం, ఫిష్ మార్ట్ లో ఉద్యోగం, మటన్ కొట్లో ఉద్యోగం. ఆ ఉద్యోగాలు మీకు కావాల్సింది. నిన్న నేను చూశాను, మచిలీపట్నం మాజీ మంత్రి, ఆయన ఒక నాని, రకరకాల నానీలు ఉన్నారు ఇక్కడ. ఆయన హోటల్లో సర్వర్ వేశాడు, అందరికీ వడ్డిస్తున్నాడు. అంటే మా యువతలందరినీ హోటల్లో సర్వర్లుగా చేస్తామంటున్నారు. నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న ఆకాంక్ష. ఏం తమ్ముళ్ళు, రెండో ఒకటేనా అని అడుగుతున్నా. బోత్ ఆర్ నాట్ ది సేమ్. అవునా కాదా? అది వాళ్లకు మనకుండే వ్యత్యాసం. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి యువత. అదే కాదు, ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నా, ఉద్యోగాల చివరకు అమ్మా నాన్న పైన ఆధారపడే పరిస్థితి లేదు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, మీ అకౌంట్లోకే వస్తుంది. అయితే గంజాయి తాగొద్దండి. జగన్మోహన్ రెడ్డి గంజాయి పెట్టాడు, అక్కడి నుంచి వర్క్ ఫ్రం హోమ్ పెడతా. మీ ఇంట్లో కూర్చొని అమ్మా నాన్న చూసుకుంటూ ప్రపంచంలో ఏ కంపెనీ కావాలంటే పనిచేసే సంస్కృతికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి నెలకు 10 రోజులు అక్కడ పనిచేస్తూ అక్కడ సోషల్ లైఫ్ కానీ శిక్షణ కానీ చేపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఏమమ్మా, మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలా లేదా? మీరు కష్టపడి చదివిస్తున్నారు. ఆ పిల్లలు పెద్దలైన తర్వాత ఉద్యోగం కోసం వచ్చినప్పుడు ఉద్యోగాలు రాకుండా మీరు ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను చెప్తున్నా, అది నా బాధ్యత. తప్పకుండా ఈ యువత ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత, యువతని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటాం. ఇది కాకుండా ఇక్కడే మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా, నన్ను మర్చిపోయారా? తెలుగుదేశం పార్టీని మర్చిపోయారా అని అడుగుతున్నా మిమ్మల్ని. గతాన్ని గుర్తు చేసుకోమంటున్నా మిమ్మల్ని అందరినీ. మీరందరూ చదువుకోవాలని కోరుకునింది ఎవరమ్మా? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా?
తిరుపతి పద్మావతి యూనివర్సిటీ పెట్టి ఆడబిడ్డలు కూడా మగబిడ్డలతో సమానంగా చదువుకోవాలని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అదైన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారి ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. అవునా కాదా గుర్తు చేసుకోమని కోరుతున్నా. ఆ హక్కు మీకు ఇచ్చాడు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను. మర్చిపోయారు నన్ను. 90 లక్షల మంది డాక్రా సంఘాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే డాక్రా సంఘాల్ని ప్రపంచానికి పరిచయం చేసి మా ఆడబిడ్డల సత్తా ఏంటో చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా గుర్తు చేసుకోమంటున్నా. ఎంతమంది ఎగతాళి చేశారు ఆ రోజు. ఈయనేదో చెప్తున్నాడు, ఈ ఆడబిడ్డలంతా సంఖ్యలో పుస్తకాలు పెట్టుకొని నిద్రలేస్తే బయట పోతున్నారు, వీళ్ళేమి సాధిస్తారన్నారు. అన్ని వ్యవస్థలు పోయినాయి కానీ డాక్రా సంఘాలను ఎవరు ఏం చేయలేకపోయారంటే అది నేను వేసిన ఫౌండేషన్ ని మరొక్కసారి మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను అక్కడితో ఆగలేదు. ప్రతి మీటింగ్ లో చెప్పేవాడిని, చిన్నప్పుడు మీరు తల్లిదండ్రుల పైన, పెద్ద అయితే భర్తల పైన, ముసలి వాళ్ళైతే పిల్లల పైన ఆధారపడుతున్నారు. ఆర్థిక స్వాతంత్రం లేదు. చిన్న సరదా సినిమాకు పోవాలంటే మగవాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పోయే పరిస్థితి లేదని కాదు, మీరు ఆ పరిస్థితి రావాలి, మీరు మగవాళ్ళకి డబ్బులు ఇవ్వాలని నేను ఆ రోజు ఆలోచించి ఆర్థికంగా మీకందరికీ వెసులుబాటు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఇంకో పక్క ఒకటి ఆలోచించాను, ఆడబిడ్డలను బాగా చదివిస్తే మగవారితో సమానంగా మేలుగా రాణిస్తారని ఆ రోజు నేను